తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వెంకట్రామరెడ్డికి సంబంధించి ఒక అనర్హతగా ఆయన ఎమ్మెల్సీగా అనర్హుడంటూ కూడా ఒక ఇద్దరు వ్యక్తులు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడ పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం అయితే ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. వాస్తవానికి ఆయన ఐఏఎస్ క్యాడర్లో ఉన్నారు ఆ టైంకి. సో దీనికి సంబంధించి అంటే కేంద్రం కూడా తన రిజైన్ని ఓకే చేయకముందే ఎలాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతారంటూ కూడా ఇప్పుడు ప్రశ్నల వర్షం లేవనెత్తుతున్నటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఈరోజు తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, గుడ్ ఈవినింగ్. హలో. యా సురేష్. థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నారో వెంకట్రామరెడ్డి, గతంలో తను ఐఏఎస్ గా పనిచేశారు. ఐఏఎస్ గా పనిచేసిన తర్వాత బీఆర్ఎస్ లోకి రావాల్సిన ఉద్దేశంతోనే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి అంటే అప్పుడు సిఎస్ కి పంపించారు. బట్ అదంతా చెల్లదు అంటూ జగిత్యాల జిల్లాకు చెందిన ఒక శంకర్ తో పాటు మరొకరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2007 బ్యాచ్ చెందిన ఐఏఎస్ వెంకట్రామరెడ్డి 2021 నవంబర్ 15 వరకు తన ఐఏఎస్ గా కొనసాగారు. సో బీఆర్ఎస్ పార్టీలో చేరే ఉద్దేశంతోనే ఆల్ ఇండియా సర్వీసెస్ డెట్కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూల్ నంబర్ 16(2)A ప్రకారం స్వచ్ఛంద పదవి విరమణ నోటీసు ఇచ్చారు. బట్ దానిపై నిర్ణయం తీసుకునే అధికారం డిఓపిటికి పంపలేదు. సో దీంట్లో అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా అంటే డిఓపిటి ఆమోదం లేకుండానే అతను రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కోటాలో గెలుపొందడం జరిగింది. సో దీనికి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 6 month ప్రకారం వెంటనే అతన్ని అనర్హంగా ప్రకటించాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవికి తను అనర్హుడు అంటూ హైకోర్టు కూడా వెళ్ళడంతో ఒకంత షాకులు అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అనర్హతకి సంబంధించి హైకోర్టులో కొట్లాడుతుంటే తమ సొంత పార్టీ ఎమ్మెల్సీపై కోర్టులో పోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఒకవేళ వెంకటరామరెడ్డి రాజీనామా తక్షణమే ఆమోదింపజేయాలని చెప్పేసి ఎమ్మెల్సీగా అతను అనర్హుడు అని చెప్పేసి కేంద్రం వద్ద అది పెండింగ్ లో ఉంది కాబట్టి రాజీనామా పత్రం సంబంధించి డిఓపిటి కూడా ఆమోదం తెలపలేదు కాబట్టి ఖచ్చితంగా కోర్టు దీనిపై చర్యలు తీసుకోవాలి, తనని అనర్హతగా ప్రకటించాలని చెప్పేసి పిటిషన్లు అయితే కోరుతున్న పరిస్థితి. వెంకటరామరెడ్డి పదవి కాలం కూడా దాదాపు 2027 వరకు పదవి కాలం ఉంది. సో ఇప్పుడు వెంకటరామరెడ్డి మళ్ళీ దీన్ని ఎలా చూస్తారు, లేకపోతే దానికి సంబంధించి మళ్ళీ ఏమన్నా పిటిషన్ కి వెళ్తారా, రిట్ పిటిషన్ కి సంబంధించి ఎలా వెళ్తారని చెప్పేసి కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది రాజకీయ వర్గాల్లో. అయితే సురేష్, ఇక్కడ ప్రధానంగా అనేక అనుమానాలు. ఎందుకంటే మొన్న ఈ మధ్య కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలను సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. సో ఈ క్రమంలో రాజకీయ కోణం ఏమన్నా ఉందా దీనికి సంబంధించి అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అంటే ఇది సుమారుగా ఆయన పదవీ కాలం కూడా అంటే ఎమ్మెల్సీకి ఒక 6 years ఉంటుంది కాబట్టి ఇంకా 2 years ఉండగానే ఇటువంటి పిటిషన్లు ఏ విధంగా చూడాలి. మరోవైపు హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి రిజిస్ట్రీ కూడా చేయలేదనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదన కూడా తెరపైకి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలి సురేష్? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇది కేవలం కక్ష సాధింపు భాగంలోనే ఇదంతా చేస్తుందని చెప్పేసి దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఏదైతే మేము హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వెళ్లి దానికి సంబంధించి ఫైల్ చేస్తుంటే ఖచ్చితంగా దీంట్లో వెంకటరామరెడ్డిపై కక్ష సాధింపు చర్యలు భాగంగానే దీనికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలు దీని వెనకాల ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా హైకోర్టులో న్యాయం జరిగే వరకు పిటిషనర్ కూడా దీన్ని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా ఆయన అనర్హుడు, ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు కాబట్టి హైకోర్టు అతని పదవిచ్యుతులు చేసే వరకు నేను అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తానని చెప్పేసి పిటిషనర్ చెప్తున్న పరిస్థితి. ఓకే సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాక దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకముందే వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీగా నియమితులు కావడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేంద్రం ఆమోదించకముందే ఎమ్మెల్సీగా నియమితులు కావడం ఇంకా కొనసాగడం చట్టవిరుద్ధమని, ఎమ్మెల్సీకి అనర్హుడని ప్రకటించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే శాసన మండలికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కరీంనగర్ వాసి శంకర్ అలాగే మరొకరు కలిసి ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. సో అలాగే 2021 నవంబర్లో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా మాజీ ఐఏఎస్ వెంకటరామరెడ్డి ఎన్నికయ్యారు. ఆ రోజు ఈ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ జగిత్యాల జిల్లాకు చెందినటువంటి శంకర్తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2007 బ్యాచ్కు చెందినటువంటి ఐఏఎస్ వెంకటరామరెడ్డి 2021 నవంబర్ 15 వరకు అధికారిగా కొనసాగారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరే ఉద్దేశంతో ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూల్స్లోని రూల్ 16(2) సబ్సెక్షన్ ఏ ప్రకారం స్వచ్ఛంద పదవీ విరమణ నోటీసును కూడా సమర్పించారు. కానీ దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నటువంటి కేంద్ర సిబ్బంది అలాగే శిక్షణా శాఖ అంటే DOPTకి పంపించలేనటువంటి సందర్భం. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 6 అలాగే సబ్సెక్షన్ 1 ప్రకారం వెంటనే అతన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ ఎన్నికను రద్దు చేయాలని ఈ పిటిషన్లో సదరు పిటిషనర్స్ విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేసేందుకు ఒకే ఒక్క రోజు ముందు వెంకట్రామరెడ్డి IAS పదవికి రాజీనామా చేశారని అనేక ఫిర్యాదులున్నాయి. రాజీనామాను నాటి సీఎం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆమోదించారట. IAS పదవికి 3 నెలల ముందే రాజీనామాకు నోటీసు జారీ చేయాలని, ఈ నోటీసును ఇతర పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర DOPTకి పంపాలని, ఆ తర్వాత కేంద్రం రాజీనామాను ఆమోదించాలనేటువంటి నిబంధనలు కూడా చాలామంది ఆఫీసర్స్ గుర్తు చేస్తున్నారు. అయితే వెంకట్రామరెడ్డి రాజీనామాను రాష్ట్రమే ఆమోదించింది కానీ కేంద్రం ఆమోదించకుండానే ఎమ్మెల్సీ అయిపోయారని, వాస్తవానికి కేంద్రం వద్ద వెంకట్రామరెడ్డి రాజీనామా పత్రమే లేదన్నటువంటి చాలా అభియోగాలు అయితే ఇప్పుడు లేవనెత్తుతున్నటువంటి సందర్భం. ఎమ్మెల్సీగా కొనసాగడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలంటూ కూడా ఇప్పుడు పిటిషనర్స్ అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పిటిషన్కు మరొక వైపు హైకోర్టు రిజిస్ట్రీ నెంబర్ కేటాయించేందుకు కూడా నిరాకరించినటువంటి సందర్భం కూడా చాలామంది న్యాయవాదులు కూడా గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. ఈ అంశంపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అలాగే జస్టిస్ GM మొహిద్దీన్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం కూడా ఈవేళ విచారించింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.